హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ క్షేమం అని చెప్పేసి భావిస్తున్నాను. నేను కూడా క్షేమంగా ఉన్నాను. ఈ వీడియోలో మనం మూవింగ్ యావరేజెస్ని ఎలా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మూవింగ్ యావరేజెస్ మనకి సపోర్ట్ లాగా రెసిస్టెన్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా షార్ట్ టర్మ్ ట్రేడ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ మూవింగ్ యావరేజెస్కి మనం గాన రెఫరెన్స్గా పెట్టుకున్నామంటే మంచి ట్రేడ్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే నేను మూవింగ్ యావరేజెస్లో ఏమి వాడాను అనే దానికి ఇక్కడ చూస్తే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 21 and 55 అనేది ఎనేబుల్ చేశాను. యాక్చువల్గా అంటే డిఫాల్ట్గా ఇవన్నీ ఉన్నాయి, బట్ ఇవి 100 కానీ 200 కానీ ఇవి ఏం చెప్తాయంటే బ్రాడర్గా మార్కెట్ లేదా ఆ యొక్క పర్టికులర్ స్టాక్ ఎలా ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది, ఆ స్లోప్ను బట్టి మనం గ్రహించడానికి ఉపయోగపడుతుంది. బట్ మనం షార్ట్ టర్మ్ కోసం ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అనేది చూసేటప్పుడు ఈ రెండు కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ 55 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ప్రస్తుతానికి ఇక్కడ మనకి రెండు మూవింగ్ యావరేజెస్లు ఉన్నాయి. ఇది వచ్చేసరికి 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, గ్రీన్ కలర్ వచ్చేసరికి 55 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, రైట్. అదే ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఏదైనా పర్టికులర్ స్టాక్ అనేది ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ ఏదైతే ఉందో 55 కింద ట్రేడ్ అవుతుందంటే షార్ట్ టర్మ్లో అది కరెక్షన్లో ఉంది అని చెప్పేసి అర్థం అన్నట్టు. కరెక్షన్ అంటే పుల్ బ్యాక్లో ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఎప్పుడైతే స్టాక్ అనేది కరెక్షన్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే మళ్ళీ పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఏది ప్రైమరీగా ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ డైరెక్షన్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఎప్పుడైతే మనకి ఈ యొక్క 55 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ కేసులో ఇక్కడ 55 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైకి రావడం అనేది జరిగింది. సో చూడండి, ఇక్కడ మనకి 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. బట్ ఈసారి ఏంటంటే 55 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. బట్ టెక్నికల్గా వెరీ డీప్గా మనం చూసినట్టు ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. దీన్ని మనం నాయిస్ అనొచ్చు. ఇటువంటి వాటిని మనం ఫిల్టర్ చేసుకోవడానికి ఎనదర్ ఇండికేటర్ అనేది మనం యాడ్ చేసుకుందాం. అదే మనకి డిఎంఐ, డైరెక్షనల్ మొమెంటమ్ ఇండెక్స్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొన్ని సెట్టింగ్స్ అనేది చేంజ్ చేశాను. ఇక్కడ చూడండి, ఏరియా అనేది ఉంచాను, లైన్ ఉంటుంది, అండ్ దీంట్లో కూడా ఏరియా అనేది ఉంచడం జరిగింది, ఇన్స్టెడ్ లైన్ అనమాట. ఓకే, సారీ, -DI, ADX అక్కర్లేదు మనకి, -DI కాబట్టి ఇది పింక్ కలర్ ఇద్దాం. అండ్ దీన్ని నేనేం చేస్తున్నా అంటే లైన్గా ఏరియాగా మారుస్తున్నాను అనమాట. అండ్ దీంట్లో కూడా 60% ఒపాసిటీ అనేది మనకు ఉండాలి, రైట్. సో చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఏదైతే రెడ్ కలర్ అనేది గ్రీన్ కలర్ని కవర్ చేసిందో దీన్ని మనం ఏమంటామంటే సెల్లర్స్ డామినేషన్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే సెల్లర్స్ యొక్క డామినేషన్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి. ఫస్ట్ బేసికల్గా మనం మూవింగ్ యావరేజ్ పైన ఫోకస్ అనేది చేసినప్పుడు ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజ్ అనేది క్రాస్ ఓవర్ జరుగుతుందో మనం లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. బట్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరిగిందో అట్లీస్ట్ ఫస్ట్ 15 minutes విత్ గ్రేట్ వాల్యూమ్స్ అనేది కావాలి. నెక్స్ట్ సాలిడ్గా మనకేంటంటే క్యాండిల్ అనేది కావాలన్నమాట. సో ఇక్కడైతే మనకేమైంది, బ్రేక్అవుట్ అయింది కదా. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఆ రోజు ఏం జరిగింది అనేది చూస్తే డిఎంఐ కూడా పాజిటివ్గా వచ్చింది. సో రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయి. మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేస్తాం. సో ఆ రోజు క్లోజ్ అయిపోయింది కాబట్టి ఆ రోజు మనం ఏం ప్లాన్ చేయం, ఎందుకంటే ఇది 3:30 క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత రోజు డెఫినెట్గా మనం దాంట్లో బాయింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేస్తాం. 25th మార్చికి మనం వెళదాం అనమాట. 25th మార్చికి అక్కడ 15 minutes క్యాండిల్ ఎలా ఉందనేది చూద్దాం, ఎందుకంటే ఆ రోజు. సో చూడండి, ఇక్కడ 55 మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన డైలీలో క్లోజ్ అయింది. దట్ ఈస్ గుడ్ అనమాట, ఇది ఎండ్ ఆఫ్ ద డే దాకా ఉంచినట్టయితే. బట్ నెక్స్ట్ రోజు మనకి ఏంటంటే సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఓ రకంగా దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఆ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ చేసింది ఆ 55 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి 11th ఏప్రిల్న ఒక మంచి బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది విత్ గుడ్ వాల్యూమ్ అనమాట. సో వాల్యూమ్స్ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసినాయి. అండ్ ఇప్పుడు చూడండి, ఇది రెసిస్టెన్సా కాదా అన్నది మనం ఇమీడియట్గా ఏం చేస్తామంటే డిఎంఐకి వెళ్ళి చెక్ చేస్తాం. సో ఇక్కడ ప్రైస్ అయితే క్రాస్ చేసింది అండ్ డైరెక్షనల్ మొమెంటమ్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా క్రాస్ ఓవర్ అనేది జరిగింది. అంటే రెడ్ను క్రాస్ చేసి గ్రీన్ అనేది పైకి వచ్చింది. సో డెఫినెట్గా దీంట్లో మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది క్లోజింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రోజు ప్లాన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ రోజు మనకి ఫస్ట్ 15 minutes ఎలా ఉంది, స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో 15th ఏప్రిల్ వెళదాం.
15th April, ఎందుకంటే దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి మనకేం జరిగిందంటే ఆ రోజు సిగ్నిఫికెంట్గా గ్యాప్ అప్ అయింది. అంత పెద్ద గ్యాప్ అప్ కాదు, బట్ ఎనీహౌ గ్యాప్ అప్ అయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. ఇక్కడ గ్యాప్ కూడా ఫిల్ చేయలేదు, ఇది అన్ఫిల్డ్ గ్యాప్ అనమాట. దాని తర్వాత ఏం జరిగిందంటే మన ఎంట్రీ ఎక్కడ పెట్టుకుంటామంటే ఈ పైన అనేది ప్లేస్ చేస్తాం. ఓకే, సో ప్రోబుల్ ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది, మన స్టాప్ లాస్ అనేది ఇమీడియట్గా దీని కింద మనం ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి 14,806 దగ్గర మనకి ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయింది. నెక్స్ట్ డే ఫస్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోలేదు. రీజన్ ఏంటంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ సాలిడ్గా లేదు, వీక్గా ఉంది. బట్ వీక్గా ఉంది కానీ కిందకి రాలేదు. ఆ యొక్క 15 minutes క్యాండిల్లోనే ఇక లో అనమాట. అక్కడ నుంచి కన్సల్టేషన్ తీసుకొని చక్కగా బ్రేక్అవుట్ అయింది 12 గంటలకి. అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే దగ్గర దగ్గర మనకి 15% మూవ్ అనేది వచ్చింది. రైట్, సింపుల్గా టెక్నిక్ అనేది మనం ఫాలో అయ్యాం. ఇక్కడ మూవింగ్ యావరేజ్ అనేది తీసుకున్నాం, దాని తర్వాత డిఎంఐ కన్ఫర్మేషన్ తీసుకున్నాం. అక్కడ నుంచి కూడా స్టాక్ చక్కగా పాజిటివ్గా ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. సో నేను అబ్జర్వ్ చేసిందంటే ఎప్పుడైతే 55 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వస్తుందో బిగ్గర్ ట్రెండ్, ఓకే, అక్కడ సపోర్ట్ అయితే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అదే 55 మూవింగ్ యావరేజ్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా కూడా వర్కౌట్ అయ్యే సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. ఈ కేసులో మనకేమో ఎప్పుడైతే 55 మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చిందో సపోర్ట్ తీసుకుంది, ఇక్కడేమో ఎప్పుడైతే ఆ లెవెల్ దగ్గరకు వచ్చిందో రెసిస్టెన్స్ తీసుకుంది. బట్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనం లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. సో ఒకసారి ఈ యొక్క కాంబినేషన్స్తో మీరు కూడా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి, డెఫినెట్గా మంచి ట్రేడ్స్ అనేది రావడం జరుగుతుంది. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, ఎంతో కొంత హెల్ప్ చేసింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టెక్నికల్ అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.